తమ ఇంటికి సంబంధించిన పత్రాలు అందజేస్తూ సోదరుడైన మార్కాపురం శ్రీనివాసుల బారి నుంచి తమకు తగిన రక్షణ కల్పించాలని లక్ష్మీదేవి కోరారు. అదే ఆస్తి రాసి ఇచ్చిన బాబా ముందు ఆస్తి రాయించకుండానే రాయించిన మా నాయన ఆస్తి ఆస్తి నాకు రాసి నాకు 2005లో రాయించినాడు. ఒకటి బాండ్ కాగితాల మీదే రాసి ఇచ్చినాడు. మా నాయనది బంగారం గడి 66లో కొన్నది. దాని వాల్యూ ఎంత ఇప్పుడు ఎంతనో తెలియదు. దెబ్బ అయిపోయింది మాకు. నా పేరు మా తమ్ముడు కోట్ల కొద్దీ లక్షల కొద్దీ తీసుకొని కోట్ల కొద్దీ వడ్డీ కట్టించినాడు. అయ్యా 2,44,00,000కి ఇస్తానని ఇవ్వకుండా అది పెద్ద దెబ్బ అయింది. తులం 10,000 ఉన్నప్పుడు 2,44,00,000 నెలకు ఎంత వడ్డీ అవుతుంది? కోటికి 2 లక్షలు, కోటికి 2 లక్షలు, 44 లక్షలు, 4,88,000 కడతా వచ్చినాడు. 2000 ఆట ఆపరేషన్ అయ్యి 2 నెలలకు ఇస్తానన్నాడు. నవంబర్, డిసెంబర్, జనవరిలో ఇస్తానన్నాడు. ఇవ్వకుండా హైదరాబాద్కి పోయినాడు, మరదల ఇంటికి పోయినాడు. అంతంగా స్థుతి ఇంక లేనే లేదు. ఈ నుంచి సంసారం తిరుపతికి జంప్ అయిపోయినాడు. ఈయన 2 రూపాయలు, 3 రూపాయలు, 4 రూపాయలు, 5 రూపాయలు, 6 రూపాయలు సాగిపోయింది. సంవత్సరానికి 4 కోట్లు వడ్డీ కట్టబట్టినాడు మా ఆయన. ఎంతగా కడతాడయ్యా? ఎదిగిన పిల్లోళ్ళు ఉన్నారు. ఆట ఆపరేషన్ అయింది. పిల్లోడు డిగ్రీ చేసి 10 ఏళ్ళు వానికి వడ్డీ కట్టినాడు మా కొడుకు. అసలు న్యాయమే జరగలేదయ్యా. జరగక పిల్లకు 6 లక్షల కోసం పిల్లని అన్యాయం చేసుకున్నాం మేము. 6 లక్షల కోసం బిడ్డను అన్యాయం చేసిన. 6 లక్షలు ఇస్తే మా అత్త మామ పంపిస్తామన్నారు. అంతవరకు దానికోసం ఈమె దగ్గర పోయిన కేజీ పైన బంగారు ఇచ్చిన. అక్క తమ్ముడే అక్క కూతునే పెళ్లి చేసుకున్నాడు వీడు. ఇదే ఈయన చూడయ్యా. మోసం చేసిండ్రు మా తమ్ముడే. మీ తమ్ముడే? తమ్ముడే. ఏం పేరు? మార్కాపురం శ్రీనివాసులు. పోసిన పెద్దల్లుడు శ్రీనివాసులు. మా నాయనకి 7 మందిలో ఒక్కడు, 4వ వాడు. బాబా ఈయన ఎక్కువ అప్పు, నేను ఎక్కువ తక్కువ అప్పు అని చెప్పేసి ఇంకా అప్పు పుడుతుందని ఫ్రెండ్స్ సర్కిల్లో పుడుతుందని వీళ్ళిద్దరు గేల వేసినారు. ఇల్లరికం అల్లుడు ఈయన పేరు చెప్పి మమ్మల్ని లోడుకొని సర్వనాశనం చేసినాడు. 2002లో మేము దెబ్బ తినేసినాం. ఇల్లు అంగడి బామర్తలు ఇరుక్కున్నాడు. ఊరిసి పెట్టిపోవాల్సిందని ఎక్కిరి పట్టినాడు. 2005 నుంచి కాగితం రాయించినారు ఒక బంగారం అంగడి ఆస్తి మీద. దాంట్లో ఈయనని ఇప్పుడు కూర్చోబెట్టినారు. మాకు న్యాయం కావాలా. మా ఇల్లు పగలగొట్టిన ఇల్లు, మాకు స్థలం, ఇంటి కాగితాలు కావాలా.